పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ట్వీట్ కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదండి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించారు. ఇంకో విషయం ఏంటంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ లో ఆయన పోటీ చేసినప్పుడు ఒకే మాట చెప్పారు, నేను మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని తీర్చిదిద్దుతానని ఆయన మాట ఇచ్చారు. అదే ప్రామిస్ ని వాళ్ళ నిజం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మనందరం కూడా అనాథ పిల్లలు అంటేనేమండి, పిల్లలు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని, కానీ ఆయన దేవుడిచ్చిన పిల్లలు అంటారు, ఎవరిని కూడా అనాథ అనే మాట అనకూడదని చెప్తారు. ఆయన 48 మంది పిల్లల్ని అక్కడ చదివించడం కావచ్చు, ఇవాళ 31 మంది పిల్లలకి ఉన్నత విద్యకి అంటే 580 మార్కులు పైకి వచ్చినటువంటి పిల్లల్ని తీసుకుని ఈరోజు 31 మందికి వివిధ పాఠశాల కాలేజీల్లో కూడా సీట్లు ఇప్పించడం, వాళ్ళు ఉన్నత విద్య వైపు నడిపిస్తూ ఉన్నారు. అలాగే సార్ ఇప్పటి వరకు కూడా అనేక మంది ఎమ్మెల్యేలు అక్కడ పరిపాలన చేశారు. అయినప్పటికీ కూడా కనీసం అసలు కాంపౌండ్ హాల్ లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అనేక కాంపౌండ్ హాల్ వచ్చినాయి. ఆర్ఓ ప్లాంట్స్ సార్, ఆర్ఓ ప్లాంట్స్ మంచి నీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, పిల్లలకి హెల్త్ పాడవకూడదు అన్నది ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు ఆయన సొంత నిధులతో. అలాగే కొన్ని గర్ల్స్ హై స్కూల్లో మోడర్న్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. అంటే ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన డెవలప్ చేస్తున్నారు. అంటే ఇదివరకు ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఎలా డెవలప్ చేస్తారు అన్నది కూడా ప్రజలు కూడా వింటారు. అంటే వాళ్ళు ఆయన పని చేస్తున్నారు కాబట్టి పలానా కాన్స్టిట్యున్సీలో పని జరుగుతుంది, సీఎం గారు ఏరియాలో ఇలా పనులు జరుగుతున్నాయని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. ఎక్కడ అబద్ధాలు చెప్పండి సార్, అబద్ధాలు చెప్పించాల్సిన అవసరం కూడా. అబద్ధాలు చెప్పారని కృష్ణాంజలి గారు అనలేదు, ఎక్కడ అబద్ధాలు చెప్పారని ఆయన అనలేదు. అంటే కృష్ణాంజలి గారు అనట్లేదు సార్, కొంతమంది ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల మధ్య కుల విద్వేషాలు వేసుకోవడానికి ఒకటి కృష్ణవేణి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి కృష్ణవేణి గారు, స్వతంత్ర భారతంలో ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా అనేక గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా చీకట్లుండి వాళ్ళకి వెలుగంటే తెలియదు. అలాంటి వెలుగు తెచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పుకుంటే ఎట్లా? ఆయన చెప్పుకుంటే ఆయన పేరు వచ్చేది, ఏమంటారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు చెప్పుకోకూడదు కదా మరి ఆయన. ప్రజలు చెప్తుంటే ప్రజలు కూడా చెప్పొద్దు అంటుంటే దానికి మేమేం చేస్తాం సార్? నిజంగా అంత అది ఆయన బాధ్యత, ఆయన నిర్వర్తించారు, దానిలో కూడా గొప్పగా చెప్పుకునేదే ఉంది అంటారు కదా మరి. అదే అంటే మరి ఇన్నిసార్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయింది కదా, 77 స్వతంత్ర భారతదేశంలో ఇంకా చీకట్లో మగ్గిపోతున్నట్టు గ్రామాలు ఉన్నాయి, మంచినీళ్ళు అందరైనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మనం సిగ్గుపడాలి. ఎందుకంటే మన కార్పొరేట్ స్థాయిలో ఏ రకంగా ఈరోజు ఏ స్థాయికి దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నాము. ఉన్నప్పుడు కూడా అక్కడ మనకి ఇన్ని సౌకర్యాలను మనకి ఇంకా ఒక పావు గంట కరెంట్ పోతే వెలుగులు ఆడిపోతున్నటువంటి పరిస్థితి. కానీ చీకట్లో అంధకారంలో మగ్గిపోతున్నటువంటి అనేక గ్రామాల గురించి దాని మీద దృష్టి పెట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేమీ గొప్ప విషయం కాదండి. ఎవరైనా ఎమ్మెల్యేలు చేసే అవన్నీ అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా ఎమ్మెల్యేలు చేసేవారు. ప్రజలు ఎవరికైతే పని చేస్తారో, ప్రజల కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళ గురించే ప్రజలు మాట్లాడుకుంటారు, ప్రజలు చర్చించుకుంటారు. చర్చించుకున్నప్పుడు అది మన సాధారణంగా ఆహ్వానించాలి. ఆ విషయాన్ని తీసుకొని ఏ రక ఎమ్మెల్యే ఏ రకంగా మనం పని చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నది కూడా అది పాటించాలి తప్ప చేసే వాళ్ళకి సంఖ్యలు వేయడం అనడం కానీ వాళ్ళ మీద బురదేయడం అనేది కానీ మంచిది కాదండి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కొంచెం పేరు ప్రచారాలు చేస్తున్నారు కదా, రామాంజనేయులు గారిని అనట్లేదండి, కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా పేరు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. ఇవాళ పెదపాడు అనేటువంటి ఒక గ్రామంలో స్కూల్ గురించి పిల్లలు అడిగారు సార్, అడిగితే అక్కడ నిర్మాణం జరుగుతుంది పిల్లలే వచ్చి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినటువంటి పరిస్థితి, అక్కడ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి 15,50,000 రూపాయలతో ఇవాళ అక్కడ స్కూల్ నిర్మాణం జరుగుతుంది. అనేక అంటే ప్రతి చోట కూడా రోడ్లు అడిగిన చోట్ల రోడ్లు ఇస్తున్నారు. అంటే పిల్లలు అడిగారు అని కూడా కాదు సార్, అక్కడ స్టూడెంట్స్ మన క్రీడాకారులు వచ్చారు, మా ఊరికి రోడ్డు ఇస్తారు, ఇక్కడ మేము అడిగింది వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన అంత ఆనందం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఊరికి ఒక రోడ్డు శాంక్షన్ చేయించుకొని ఇంకా పిల్లలు దేశానికి పేరు చేసినా సరే కానీ ఆ ఊరికి రోడ్డు తీసుకెళ్ళినందుకు చాలా ఆనందపడేటువంటి పరిస్థితిని చూపించారు. అంటే ఇలాంటి విషయాలుగానే కనిపించే సమాజంలో మార్పు కోసం కానీ సమాజ నిర్మాణంలో కానీ ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా నికల్మతం ఉంటారా అది నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని
ప్రజలు చూస్తున్నారు, కొనియాడుతున్నారు సార్. రైట్, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి, గట్టిగా మాట్లాడండి సార్. ఎస్ వినబడుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, మీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు ఎలా ఉంది, విద్యార్థులకి ఆయన ఇచ్చే ప్రోత్సాహకాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, ఈరోజు మొట్టమొదటిగా అద్భుతమైన డెవలప్మెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, కుటుంబ ప్రభుత్వ ఆధ్వర్యంలో మన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు 12 ప్రాజెక్టులకి, అవి డిఫెన్స్ రంగంలో కావచ్చు, అట్లాగే డ్రోన్ రంగంలో కావచ్చు, రకరకాలుగా మొత్తం డిఫెన్సే కానీ బట్ రకరకాల ప్రాజెక్టులకి ఈరోజు శంకుస్థాపన చేయడం, అట్లాగే 15,000 కోట్లతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ సెంటర్ ఈరోజు సత్యసాయి జిల్లాలో అక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే ఫౌండేషన్ స్టోన్ అక్కడ వేయడం, దానికి రాజ్నాథ్ సింగ్ గారు రావడం, ఇవన్నీ కూడా సార్ ఒక సంచలనాత్మకమైన గ్రౌండ్ బ్రేకింగ్. అంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా గత 70 సంవత్సరాల్లో ఏ రోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో మనం చూడని విధంగా ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు మనకు వస్తున్నాయంటే సార్, ఇది కేవలం ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మనం అనుకుంటామో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం, ఒక ప్రభుత్వంగా ఉండడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన అట్లాగే బీజేపీ పార్టీలు ఒక కూటమిలా ఏర్పడి రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు పరిపాలన కొనసాగిస్తుండడం, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నారా లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడానికి ఈ రోజు మనము ఈ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్న ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒక సాక్ష్యాలు. సార్, సత్యసాయి జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా కనీసం నీళ్లు లేక మొత్తము కొండలు, కోనలు, రాళ్లు, రప్పలతో నిండిపోయి కనీసం చెట్లు కూడా సరిగా వివరించిన పరిస్థితి, వానలు సరిగాల ఎడారి ప్రాంతం. సార్, అసలు అనంతపురం జిల్లాను చూసి ఆ రోజు ఈ ఉపాధి హామీ పనులు కూడా మొట్టమొదటిగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలోనే. అంతటి దారుణంగా వెనకబడి ప్రాంతాన్ని మొట్టమొదటిగా కియా ప్రాజెక్టుతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దూరదృష్టితో ఒక కియా ప్రాజెక్టును తెచ్చి ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. అది అద్భుతంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఈ రోజు మళ్ళా రకరకాల సోలార్ అయితేనేమి, విండ్ పవర్ అయితేనేమి, డ్రోన్ రంగంలో అయితేనేమి, మరి ముఖ్యంగా ఈరోజు డిఫెన్స్ రంగంలో 15,000 కోట్లతో 5 నుంచి 6,000 ఉద్యోగాల రూపకల్పన. అట్లాగే సార్, దానికి అనుబంధంగా రకరకాల ప్రాజెక్టులు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులతో దానికి అనుబంధంగా రకరకాల ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితి. అట్లాగే కర్నూలు కూడా సార్ అనంతపురం ఇంచుమించుగా ఎడారి ప్రాంతమే, పెద్దగా వారంలో వర్షాలు ఉండవు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు సరిగా పంటలు పండవు. ఈ రోజు ఒక పక్క హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు, మామిడి కావచ్చు, బొప్పాయి కావచ్చు, లేదంటే అరటి కావచ్చు, ఇట్లాంటి పంటలు ఒక పక్క ఈ హార్టికల్చరల్ క్లస్టర్స్ పెట్టి ఒక పక్క ప్రోత్సహిస్తూనే రెండో పక్క ఇండస్ట్రియల్ ఏరియా లాగా అంటే ఇండస్ట్రీ అంటే ఈ పారిశ్రామిక రంగంగా కూడా రాయలసీమను అద్భుతమైన సీమగా మార్చాలా. సార్, నిన్నటి వరకు రాయలసీమ అన్నాం, ఈ రోజు రక్షణ సీమ అంటున్నారు. అంటే రక్షణ సీమగా పిలువబడేంతగా ఈ రోజు డిఫెన్స్ రంగంలో ప్రాజెక్టు వచ్చిన పరిస్థితి. ఈ రోజు సార్ ఫౌండేషన్ స్టోన్కే పరిమితం అవుతామని కొంతమంది మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, వచ్చే 1-2 సంవత్సరాల్లో అద్భుతంగా అక్కడ ప్రాజెక్టులు నెలకొల్పి సార్ మన నెత్తి మీదే పెద్ద డిఫెన్స్ కాంబాట్ విమానాలు, 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు ఎగిరే